వివాహానికి ముందు, వివాహానికి తర్వాత కూడా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆంతరంగిక విషయాలు కలతగా ఉంటాయి, అంటే కల్మషంగా ఉంటాయి. క్రైస్తవ వివాహం జరగకముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, క్రైస్తవ వివాహం జరిగిన తర్వాత కుటుంబంలో భర్త కానీ భార్య కానీ మరలా వాళ్ళు ఏమవుతారంటే కలుషితం అయిపోతారు. కారణం ఏంటంటే వారు రహస్యంగా జీవించేటటువంటి విషయాలను బట్టి, వారి అంతరంగిక కోరికలను బట్టి వారు ఏమవుతుంది అని అంటే వ్యక్తిగతంగా వాళ్ళు కోరుకున్న కోరికలను బట్టి వాళ్ళకున్న బంధాల గురించి ఆలోచన చేయకుండా, బాధ్యతల గురించి ఆలోచన చేయకుండా, గౌరవ మర్యాదల గురించి ఆలోచన చేయకుండా జీవిస్తూ ఉన్నదాన్ని బట్టి అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఈమె కాకపోతే ఇంకొకరు, ఆయన కాకపోతే ఇంకొకరు. కానీ క్రైస్తవంలో అది జరగడానికి వీలు పడదు, అది జరగడానికి ఎవరూ కూడా ఇష్టపడం. కానీ ఆంతరంగికంగా అంటే రహస్యంగా జరిగేటటువంటి సమస్యలు, లేకపోతే అంతర్ సంబంధమైనటువంటి దేహ కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటాయి. వీటిల్లో కూడా మనము మారు మనసు పొందేటటువంటి వారముగా ఉండాలి.